హలో, మొబైల్ రిపేరింగ్కి అవసరమయ్యి ఏ టూల్స్ అవసరమవుతాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. ఓకే, ఇందులో ఫస్ట్గా కావాల్సింది మైక్రోస్కోప్. నేను మెకానిక్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను కొన్నప్పుడు అప్రాక్సిమేట్గా 20,000 దగ్గర ఉండాలి, 4 years బ్యాక్. ప్రస్తుతానికి దీని ప్రైస్ 14,000 వరకు ఉంది. మోడల్ చూడండి. నెక్స్ట్ దీని తర్వాత కావాల్సింది బ్లోయర్, క్విక్ 857 DW+. ఈ బ్లోయర్ కావాలి. ఓకే, బ్లోయర్. ఇంకా CPU కోసం పర్టికులర్గా మళ్ళీ ఇంకొక బ్లోయర్, క్విక్ 861 DW+. ఇది పర్టికులర్గా CPU కోసం యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత కావాల్సింది DC సప్లై మిషన్. ఇది నేను యూజ్ చేసిన సన్షైన్ DC సప్లై మిషన్. చూడవచ్చు, ఇందులో M1, M2, M3, M4 ఇలా ఉంటాయి. ఇది ఆన్ చేసుకోవాలి. కనెక్ట్ చేసి మనం మొబైల్ ఆన్ చేయొచ్చు, ప్లస్ బ్యాటరీ బూస్టింగ్ చేయొచ్చు, ప్లస్ మొబైల్లో షార్ట్ ఉన్నా తీయచ్చు. చిప్ లెవెల్ వర్క్ నేర్చుకోవడానికి అవసరమైన టూల్స్లలో ముఖ్యంగా మళ్ళీ ఈ సాల్డరింగ్ ఐరన్ కూడా కావాలి. సాల్డరింగ్ ఐరన్ ఇది T210 రెండు యూజ్ చేస్తున్నాను నేను. అయితే దాని తర్వాత వచ్చేసి మీకు ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కావాలి. అందులో ముఖ్యంగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ బోర్నియో స్కెమెటిక్ ఉండాలి. సెకండ్ది అన్లాక్ టూల్. ఆ తర్వాత మల్టీమీటర్ కూడా కొంచెం కాస్ట్లీ మల్టీమీటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఈ మల్టీమీటర్. ఓకే, ఇంకా యూజ్ చేసే PPD. నేను యూజ్ చేసే PPDలో టైప్స్ ఆఫ్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. టైప్స్ ఆఫ్ ఇది ఫాంకాంగ్, ఇది అమోయ్, ఇది రిలీఫ్ది, ప్లస్ ఇది మెకానిక్ది PPD. ఇంకా అది కాకుండా మళ్ళీ మీకు ఐసీ లేపడానికి, అంటే పవర్ ఐసీ అంతవరకు లేపడానికి ఈ బ్లేడ్ యూజ్ అవుతుంది. సెకండ్ కంపోనెంట్ పట్టి లేక ఐసీని కూర్చోబెట్టడానికి ట్యూజర్. పాయింట్ కరెక్ట్గా ఉండాలి దీన్ని, ఈ పాయింట్. ఆ తర్వాత క్రాస్ ట్యూజర్. ఆ తర్వాత EMM స్టెన్సిల్. తర్వాత CPUది అన్నిటికీ వచ్చే ఇది కూడా యూనివర్సల్ స్టెన్సిల్. ఇది స్టార్టింగ్లో నేర్చుకోవడానికి మాత్రమే, ఇది నేర్చుకోవడానికే. ఆ తర్వాత చూస్తే ఇంకా సాఫ్ట్వేర్స్ అవసరం ఉన్నాయి. అవి సాఫ్ట్వేర్స్ మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఇది అన్లాక్ టూల్, ఇది అవసరం. ఈ అన్లాక్ టూల్ అవసరం, అంటే ఫోన్లకు లాక్లు చేయడానికి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత బోర్నియో స్కెమెటిక్, ఇది బోర్నియో స్కెమెటిక్, ఇది కూడా అవసరం మీకు. చూడండి, బోర్నియో స్కెమెటిక్ ఇది అవసరం. ఆల్మోస్ట్గా ఇంతవరకు మనకు అవసరం ఉంటాయి. ఆ తర్వాత యూజ్ చేసే పేస్ట్, సాల్డరింగ్ పేస్ట్, ఇది రిలీఫ్ది. దీని తర్వాత మీకు ఇంకా కొన్ని బ్లేడ్స్ కావాలి. దీన్ని స్క్రాపర్ అంటారు. ఐసీ పక్కకున్న గ్లూ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఐసీ మీద ఉన్న హార్డ్ గ్లూని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ బ్లేడ్. నెక్స్ట్ ఇంకొక బ్లేడ్ ఉంది. ఈ బ్లేడ్ CPU లేపడానికి, CPU కానీ ఎనీ పేస్టెడ్ ఐసీని లేపడానికి ఈ బ్లేడ్ యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది స్ట్రైట్ ఉంటుంది, యూజ్ చేసి కొంచెం బెండ్ అయిపోయింది. ఇంకొకటి ఈ బ్లేడ్ మనము PPD పెట్టడానికి, ఐసీ మీద PPD పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇంకొక బ్లేడ్ ఉంటుంది, అది ఐసీ మీద ఉన్న బాల్స్ ఎక్కువ తక్కువ వస్తే కట్ చేయడానికి. ఇంతవరకు అప్రాక్సిమేట్గా మీకు చిప్ లెవెల్ వర్క్లో అవసరమయ్యే సామాన్ ఇవి. దీనికంటే అడిషనల్గా ఉంటాయి, దీనికంటే కాస్ట్లీ ఉంటాయి, దీనికంటే రేటు ఎక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. అయితే ఇంకా ఇందులో మీకు ఒక స్టాండ్ అవసరం ఉంటుంది. ఈ స్టాండ్ మీరు చూసేటది, ఈ స్టాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐసీ రీబాలింగ్కి వస్తుంది, ప్లస్ మదర్ బోర్డ్ కోసం వస్తుంది.
బర్డ్స్ ఎక్కడో మిస్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడనే పెట్టాను నేను, మేబీ కింద పడి ఉండొచ్చు. ఓకే ఇక్కడ ఉంది. ఇంకా మీకు అవసరం ఉన్నవి అంటే పీపీడీ చెప్పాను. ఆ బ్రష్ అవసరం ఉంటుంది ఒకటి, ఆ బ్రష్ కూడా చూపిస్తాను. బ్రష్ చూడండి ఒకసారి. ఇది ఇందులో ఒక సైడ్ స్టీల్ది ఉంటుంది, ఇది స్టీల్ ఉంటుంది. సెకండ్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే యూజ్ చేసే మల్టీమీటర్ ఉంటుంది కదా, దాని ప్రాక్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఉండాలి, చాలా సన్నగా ఉండాలి. అంటే చిన్న చిన్న కంపోనెంట్స్ మనం మెజర్ చేసేది ఉంటుంది కాబట్టి సన్నగా ఉండాలి మల్టీమీటర్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు సెటప్ ఉంటే మీరు మదర్ బోర్డ్ వర్క్ చిప్ లెవెల్ది నేర్చుకోవచ్చు, చేయవచ్చు. ఇంకా మీకు రిపేరింగ్ చిప్ లెవెల్లో గురించి కూడా అప్డేట్ ఇవ్వడానికి ఈ ఛానల్ పెట్టింది. ఇంకా మనకు వ్యూవర్స్ పెరిగి లైవ్ రావడం స్టార్ట్ అయితే 100% చేస్తాను. అందరికి సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి నుంచి కూడా సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాదాపు మనకు లైవ్ స్ట్రీమ్ ఓపెన్ అయిపోతే మనము మొబైల్ చిప్ లెవెల్ వరకు లైవ్ అప్డేట్ ఇస్తూ చేస్తామన్నమాట. అయితే మనం చేయబోయే పద్ధతి ఏముంటుందంటే, మనం చేసే పని ఇక్కడ ల్యాప్టాప్ మీద రికార్డ్ అయ్యి మీ వద్దకు వచ్చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మదర్ బోర్డ్ పెడుతున్నాను నేను. మదర్ బోర్డ్ పెట్టి దానికి సెటప్ చేసి ఇప్పుడు మదర్ బోర్డు ఇక్కడ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. ఓకే, ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న కంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిపేర్ చేయడం జరుగుతుంది. ఇకపై రాబోయేది లైటింగ్ కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి, ఎట్లా ట్రేస్ చేయాలి, పవర్ ఐసీ ఏ ప్రాబ్లమ్స్ వల్ల రిమూవ్ చేయాలి, సిపియూ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, ర్యామ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దానికి ఏం చేయాలి, దాని అన్నిటి గురించి అప్డేట్ ఇస్తా. క్యాజువల్గా డిస్ప్లే అని తీయడం కానివ్వండి, ఛార్జింగ్ పిన్ వేయడం, ఇంతవరకు మీ అందరికీ వచ్చే ఉంటుంది. ఇంకోటి అది కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల మొబైల్కి అవుతున్న లాస్లు ఏంటివి, మొబైల్ ఎలా సిపియూ ప్రాబ్లం వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల ఏ కంపెనీ ఫోన్లలో ఎక్కువగా ప్రాబ్లమ్స్, ఏ కంపెనీలో ఏ మోడల్స్ మీద ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఇప్పుడు రాబోయే టైంలో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మాది ఒక మొబైల్ టెక్నీషియన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ గ్రూప్ ఉంది. అందులో దగ్గర మా ఫ్యామిలీలా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఓకే, అయితే ఇందులో అందరూ 213 మంది ఉన్నారు. షాప్ ఓనర్స్ ప్లస్ టెక్నీషియన్స్ 213 మంది ఉన్నారు. 213 మెంబర్స్. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ ఫస్ట్ 20 ఉండే, ఆ తర్వాత సడన్గా ఇంక్రీజ్ అయిపోయి 500 చేంజ్లో వెళ్ళిపోయింది. అంటే 520 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. మొత్తం గ్రూప్ మెంబర్స్కి వచ్చినా సరే ఒక్కొక్క సబ్స్క్రైబ్ తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 213 నుంచి ఆల్రెడీ 20 ఉండే 250 అవ్వాలి. అలాంటిపై చక్కగా ఓవరాల్గా ఇప్పుడు 520 అయింది. అంటే వీళ్ళు యాడ్ చేయడమే కాకుండా చాలామంది యాడ్ కూడా చేపిస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అయితే నాకు ఒక టార్గెట్ ఏంటిది అంటే, నేను మదర్ బోర్డ్ రిపేర్ కొంచెం చేయగలుగుతా, చేసేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ఐసీలో ఏ ప్రాబ్లం వల్ల ఏ ఐసీ చేంజ్ చేయాలి, షార్ట్ మొబైల్ని షార్ట్ ఎట్లా తీయాలి, ఫోన్ ఆటోమేటిక్గా డెడ్ ఎందుకు అవుతుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన 2-3 మంత్స్ తర్వాత మొబైల్ ఆటోమేటిక్గా డెడ్ అయిపోతుంది, సిపియూ ఎందుకు ఖరాబ్ అవుతుంది, వాటన్నిటి గురించి పర్టికులర్గా రిపేర్ చేస్తూ నేను లైవ్లో పెట్టబోతున్నా. ఈజీగా అర్థమయ్యేటోళ్ళు ఈజీగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేను ఆన్లైన్ నేర్పడానికి కూడా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ తీసుకొని అప్రాక్సిమేట్గా ఒక 60 క్లాసులు ఉండేలాగా ప్రిపేర్ చేస్తా. ప్రతిరోజు 1 గంట క్లాస్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చూపెట్టిన సెటప్ అంతవరకు మాత్రం కంపల్సరీ ఉండాలి. లేనిది నేర్చుకుంటా ఖాళీ నాలెడ్జ్ కోసం అంటే మైండ్లో నుండి పని వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను, ఇప్పటికీ 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను గెస్ చేసింది మా గ్రూప్లో ఉన్న మా ఫ్యామిలీ లాగే అన్నమాట. గ్రూప్లో మెంబర్స్ అంటే మేమందరం బ్రదర్స్ లాగానే ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం. సో అందరు కలిపినా సరే 213 అవ్వాలి. యాక్చువల్గానైతే 213. అక్కడ నుండి నా పర్సనల్గా బయట ఉన్న పరిచయాలకు ఒక 20 మంది అవ్వాలి.
అప్రాక్సిమేట్గా 230 240 వరకు అవ్వాలి. 500 క్రాస్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మా మొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.